అంత గొప్పోడు పౌలు, అపోస్తలుడు. ఎవరి దగ్గరైనా వాక్యం నేర్చుకున్నామంటే ఆయన అంటారు, దేవదర్శనము వలన మర్మం నాకు బయలుపరచబడింది. నాకు వాక్యాన్ని నేర్పించిన వాడు సాక్షాత్తు దేవుడే. ఏ చిహ్నాలు ఉన్నాయి బాబు నీ దగ్గర? అపోస్తలుల చిహ్నాలు ఉన్నాయి నా దగ్గర. ఎలాంటి వాడివయ్యా నువ్వు? నేనా? అభిషక్తుణ్ణి. దేవుని యొక్క స్వరాన్ని వినగలిగేటువంటి అనుభవం కలిగినోడిని. దేవాది దేవుడు నాకు ముల్లే పెట్టాడు. నాకు దేవుడు అనుగ్రహిస్తున్నటువంటి ప్రత్యక్షతలు బహు విశేషంగా ఉన్నాయి. నేను హెచ్చిపోకుండా, నన్ను ప్రేమించినటువంటి దేవుడు నేను పతనమైపోకుండా నాకు ఒక ముళ్ళు పెట్టాడు. అంత ఘనుడు, అంత అతీతుడు. సంఘముల కొరకు చింతించాల్సి వచ్చిందంట, సంఘాల కొరకు భయపడాల్సి వచ్చిందంట, సంఘము కొరకు ప్రసవ వేదన పడాల్సి వచ్చిందంట. ఆ సంఘాలను చూస్తుంటే ఆశ్చర్యం కలిగిందంట. పౌలయ్య గారు మామూలు వ్యక్తి?